ఎన్టీఆర్ జిల్లా విజయవాడ వెస్ట్ కాన్స్టిట్యున్సీ. ఇక్కడ 2014లో వైసీపీ నుంచి జలీల్ ఖాన్ గారు, సిపిఐ పార్టీ అభ్యర్థి అయిన కోరగంజి దుర్గంబ గారి మీద బీజేపీ టీడీపీ కూటమి అభ్యర్థి అయిన వెల్లంపల్లి శ్రీనివాస్ గారి మీద పోటీ చేసి 3108 ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది. ఫైనల్ గా ఇక్కడ ఈ సీట్ ని వైఎస్ఆర్ సిపి కైవసం చేసుకోవడం జరిగింది. ఇక 2019లో కనుక మనం ఒకసారి ఇలానే చూసుకున్నట్లయితే ఇక్కడ వైఎస్ఆర్ సిపి నుంచి లాస్ట్ టైం బీజేపీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఈసారి వైసీపీ అభ్యర్థిగా మారి ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. జనసేన పార్టీ అభ్యర్థి అయిన పోతెన వెంకట మహేష్ గారి మీద టీడీపీ పార్టీ అభ్యర్థి అయిన షబానా మస్రత్ ఖాటూన్ గారి మీద పోటీ చేసి ఫైనల్ గా టీడీపీ మీద 7671 ఓట్ల మెజారిటీతో ఈసారి ఈ సీట్ ని వైఎస్ఆర్ సిపి గెలుచుకోవడం జరిగింది. ఇక ఈ 2024లో ప్రస్తుత పరిస్థితిని కనుక మనం చూసినట్లయితే ఈసారి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థిగా బీజేపీ నుంచి శ్రీ వైఎస్ చౌదరి గారు ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. ఇక వైఎస్ఆర్ సిపి నుంచి ఈసారి షేక్ ఆసిఫ్ గారు ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. ఈసారి వీరిద్దరి మధ్య జరిగే ఈ హోరాహోరీ పోరులో ఏ అభ్యర్థి గెలుస్తారో తెలుసుకోవాలంటే మనం ఒకసారి 2019లో టీడీపీ, జనసేన, వైసీపీకి పోలైన ఓట్ల సంఖ్యని మనం క్షుణ్ణంగా గమనిస్తే మనకు ఒక అంచనా వస్తుంది. 2019లో ఇక్కడ విడివిడిగా టీడీపీకి, జనసేనకి పోలైన ఓట్ల శాతాన్ని ఒకసారి కనుక మనం కలిపి చూసుకున్నట్లయితే సుమారు 73,000 పైచిలుకు ఓట్లు ఈ రెండు పార్టీలు కలిసి గెలుచుకోగలిగాయి. ఇక్కడ వైసీపీకి 58,000 పైచిలుకు ఓట్లు రావడం జరిగింది. అంటే 2019లో టీడీపీ, జనసేన కలిసి ఇక్కడ పోటీ చేసి ఉండుంటే ఇక్కడ లాస్ట్ టైం వైఎస్ఆర్ సిపి అభ్యర్థి గెలిచిన ఈ సీట్ 15,000 ఓట్ల మెజారిటీతో కూటమి అభ్యర్థి ఖచ్చితంగా గెలిచి ఉండేవారని తెలుస్తుంది. ఇక ఇప్పటి విషయానికి వస్తే ఈసారి ఇక్కడ గెలిపి ఎవరిది అంటే దీనికి సమాధానంగా ఆ టైంలో ఈ రెండు పార్టీలకు విడివిడిగా పోలైన ఇదే ఓట్ల శాతం ఈసారి కూడా చెక్కు చెదరకుండా అదే విధంగా ఇప్పుడు కూడా రిపీట్ అయితే ఖచ్చితంగా మంచి మెజారిటీతో ఈ సీట్ ని కూటమి అభ్యర్థి గెలిచే అవకాశం ఎక్కువగా ఉంది. కానీ ఈ గెలుపు అన్నది కొత్తగా ఈసారి పోలవ్వబోయే యువత ఓట్ల మీద కూడా ఆధారపడి ఉంటుంది. మారిన సమీకరణాలను బట్టి యువత ఎటువైపు మొగ్గు చూపితే ఆ పార్టీనే ఈ నియోజకవర్గాన్ని కూడా కైవసం చేసుకునే అవకాశం ఉంది.